Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. So ఈ వీడియోలో అయితే ఫైనలీ మనం నథింగ్ ఫోన్ 1 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మీలో చాలా మందికి తెలుసు నేను యూఎస్లో ఉంటాను. మాకు యూఎస్లో నథింగ్ ఫోన్ 1 అవైలబిలిటీ లేదు. కానీ మీ అందరి కోసం అన్బాక్సింగ్ చేయాలి అని చెప్పి నేనైతే ఇండియా నుంచి తెప్పించాను. సో ఇండియా నుంచి వచ్చింది కాబట్టి బాక్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, క్రష్ అయిపోయి వచ్చింది అనమాట. బట్ దట్స్ ఫైన్. నేనైతే అన్బాక్సింగ్ చేసి అసలు ఫోన్ ఎలా ఉండబోతుంది, ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అని నేనైతే చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నాను. So let's get started. ఫైనలీ నథింగ్ ఫోన్ 1 ఇక్కడ చూస్తున్నారా. బాక్స్కి అయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి నథింగ్ అని ఉంటుంది, సెంటర్లో వచ్చేసి ఫోన్ 1. ఇక్కడ ఫోన్కి బాక్స్ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఒక సిడీ డిస్క్లా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఎల్ఈడి స్ట్రిప్స్ ఉంటాయి కదా ఫోన్ బ్యాక్ సైడ్, ఈ డిజైన్ అయితే మనకి బాక్స్ మీద ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబరు, ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, కలర్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే చూసారా లోపల మనకి 2 కంపార్ట్మెంట్స్ లాగా ఉంటుందన్నమాట. ఒక కంపార్ట్మెంట్లో అయితే మనకి ఫోన్ ఉంది, ఇంకొక కంపార్ట్మెంట్లో అయితే మనకి పేపర్ వర్క్. సో ఒకసారి ఫోన్ బయటకు తీద్దాం. సో ఇది ఫోన్ గురించి తర్వాత చూద్దాం. ఇదైతే మనకి ఇంకొక కంపార్ట్మెంట్లో ఉన్న పేపర్ వర్క్. సో ఇది వచ్చేసి మనకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ అనమాట. ఒక లైట్ బల్బ్ లాగా ఉంది డిఫరెంట్గా. సో దిస్ ఇస్ సిమ్ ఎజెక్షన్ టూల్. బాక్స్లో అయితే ఒక USB-C టు USB-C కేబుల్. ఇది వచ్చేసి పేపర్ వర్క్, మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్ అనమాట. అంతే, మనకి బాక్స్లో అయితే అడాప్టర్ రాలేదు అండ్ ఇయర్ ఫోన్స్ కూడా లేవు. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. మనకి ఫోన్ అయితే ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. నేనైతే బ్లాక్ కలర్ ఫోన్ పర్చేస్ చేశాను. ఇది యుఎస్ రావడానికి, నా చేతికి రావడానికి చాలామంది చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. వైట్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను, బట్ వైట్ దొరకలేదు అనమాట. సరే అసలు నథింగ్ ఫోన్ వాడాలి, ఏదైతే ఏమి అని చెప్పి బ్లాక్ కలర్ పర్చేస్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఫోన్ చూస్తున్నారు కదా, మనకి 2 కెమెరాస్ ఉంటాయి అండ్ 900 మినీ ఎల్ఈడీస్లో అయితే మనకి ఇక్కడ ఎల్ఈడి స్ట్రిప్ కనిపిస్తుంది కదా. ఒకటైతే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో, సెంటర్లో వచ్చేసి ఒక ఓవెల్ షేప్లో ఉంటుంది. బాటంలో మనకి ఛార్జింగ్ పిన్కి పైన ఒక ఎల్ఈడి బార్ ఉందన్నమాట. కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఒక ఫ్లాష్ కూడా అవైలబుల్గా ఉంది. సో సైడ్ చూడొచ్చు, మొత్తం మ్యాట్ ఫినిష్తో ఉంటుంది సైడ్స్. అండ్ ఈ సైడ్స్ వచ్చేసి ఇది కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. మనకి ఫ్రంట్ అండ్ డివైస్కి బ్యాక్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి ఓవరాల్గా 193 గ్రామ్స్ ఉంటుంది. అండ్ మనకి ఫోన్లో అయితే IP53 స్ప్లాష్ అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ అవైలబుల్గా ఉంది. ఒకసారి డివైస్ టర్న్ ఆన్ చేద్దాం. చూసారా, ఫోన్ ఆన్ చేయగానే నథింగ్ అని చెప్పి వస్తుంది. కింద అయితే పవర్డ్ బై ఆండ్రాయిడ్. హోమ్ స్క్రీన్ చూసారా, హెలో అని చెప్పి సెంటర్లో ఒక యారో వచ్చింది. కింద వచ్చేసి ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడైతే నేను ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ పెడుతున్నాను. సో ఇక్కడ మనకి సిమ్ ఇన్సర్ట్ చేసుకోమని అడుగుతుంది. సో చూడొచ్చు సిమ్ స్లాట్ ఇలా ఉంది. అండ్ మనకి ఫోన్లో అయితే చాలా 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. సో 5G సిమ్ వేస్తున్నాను. 5G స్పీడ్స్ ఎలా ఉన్నాయో కూడా టెస్ట్ చేసి చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది అండర్ డిస్ప్లే ఆప్టికల్ సెన్సార్తో వస్తుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి సెంటర్లో అయితే ఉంది. మనం ఫింగర్ ప్రింట్ ఇస్తున్నప్పుడు అయితే మనకి ఆ హ్యాప్టిక్ టచ్ ఉంటుంది కదా, ఒక వైబ్రేషన్ వచ్చినట్టు ఆ ఫీలింగ్ అయితే ఉంది. సో ఫైనలీ సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, వెల్కమ్ అని చెప్పి నథింగ్ ఫోన్ 1 వాళ్ళ థీమ్తో వస్తుంది, డాట్స్గా. చాలా మంది అడుగుతారు ఇండియాలో కొన్న ఫోన్ యూఎస్లో వర్క్ అవుతుందా అని. నేను ఈ ఫోన్ని ఇండియన్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి యూఎస్లో యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, 5G అని వర్క్ చేస్తుంది. ఒకసారి ఇప్పుడు మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అసలు రింగ్ టోన్ తగ్గట్టు ఆ లైట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ గో టు సెట్టింగ్స్, గ్లిఫ్ ఇంటర్ఫేస్. ఇక్కడ రింగ్ టోన్స్లో చూసారా, డిఫాల్ట్ రింగ్ టోన్స్ అని ఉంటుంది. ఈ డిఫాల్ట్ రింగ్ టోన్స్లో అయితే మనకి టోటల్గా 10 డిఫరెంట్ రింగ్ టోన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ఇప్పుడు ఈచ్ రింగ్ టోన్కి మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఆ లైట్స్ ఎలా గ్లో అవుతాయి అనేది చూద్దాం.
ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ మీటర్. సో మన ఫోన్ ఛార్జ్ చేసినప్పుడు ఎంతవరకు ఛార్జ్ అయింది అనేది ఇక్కడ ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి బాగుంది, ఆ లైటింగ్లు సూపర్గా వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఫోన్ ఎప్పుడైనా ఎవరైనా యూజ్ చేయకుండా అలా పక్కన పెట్టేసినప్పుడు మోస్ట్లీ డిస్ప్లే పైకి వచ్చేలాగా పెడతారు. ఒక 10% పీపుల్ ఏమో, దాంట్లో నేను కూడా ఒకదాన్ని, డిస్ప్లే కిందకి పెట్టి నేను కెమెరాస్ పైకి వచ్చేలా పెడతాను. బికాజ్ నా నోటిఫికేషన్స్ అందరికీ కనిపించకుండా ఉండడానికి అనమాట. అలా పెట్టే వాళ్ళకి మాత్రమే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. మీరు కనుక డిస్ప్లే పైకి పెట్టుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన లైట్స్ వెలిగినట్టు ఏం తెలియదు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనకి ఇది వచ్చేసి 6.55 inches OLED ప్యానల్తో వస్తుంది. అండ్ దీంట్లో అయితే మనకి 1 billion కలర్స్ అవైలబుల్గా ఉంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. మనకి ఈ డివైస్లో మినిమం బ్రైట్నెస్ అయితే కనుక 500 nits ఉంటుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 700 nits నుంచి 1200 nits వరకు మనం చూసే కంటెంట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 1080p ప్యానల్ అండ్ దీంట్లో పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 402 ppi ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే డిస్ప్లే బాగా నచ్చింది, చాలా స్మూత్గా ఉంది, కలర్స్ కూడా చాలా బ్రైట్గా అండ్ వైబ్రెంట్గా అనిపిస్తున్నాయి. నేనైతే ఇప్పుడు ఒక బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను, మీరు ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ చూడొచ్చు. మనకి ఊరంతా ఇలా మౌంటైన్స్ ఉంటాయి, మౌంటైన్స్ మీద నుంచి అలా వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. సో ఇలా దారిలో వెళ్తూ ఉంటే చాలా వాటర్ ఫాల్స్ వస్తాయి, బట్ కొన్ని వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అనమాట. దాంట్లో ఇదొకటి, దీన్ని బ్రిడల్ వెయిల్ ఫాల్ అంటారు. ఎంత హైట్ నుంచి పడుతుందో చూసారా? అసలు నాకు ఒకసారి డౌట్ వస్తుంది అనమాట, అంత పైకి అసలు వాటర్ ఎలా వెళ్తాయి, అక్కడ ఏం వాటర్ ఫ్లో అవుతుంది, అసలు ఏంటి అనేది మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద చిప్ సెట్, ఇది వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G+ చిప్ సెట్తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్కి అయితే ఇది చిన్న చిప్ సెట్ అనే చెప్పుకోవాలి. అండ్ నార్మల్ డే టు డే యూసేజ్కి అయితే బాగానే ఉందన్నమాట. బ్రౌజింగ్ చేస్తున్నా, మెసేజెస్ సెండ్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూస్ చేస్తున్నంత వరకు బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ GPU వచ్చేసి Adreno 642L అయితే యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ కలర్స్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి టోటల్గా 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్. మనం వైట్ పర్చేస్ చేస్తే కనుక 256GB స్టోరేజ్ ఆప్షన్ అయితే ఫిక్స్డ్. మనకి ర్యామ్ అయితే కనుక 8GB ర్యామ్, లేదు అంటే 12GB ర్యామ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ కలర్ అయితే కనుక మనకి టోటల్ 3 డిఫరెంట్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. కమింగ్ టు ద సాఫ్ట్వేర్, 2022లో రిలీజ్ అయిన థర్డ్ పార్టీ డివైజెస్లో నేను OEMs అయితే ఇంత స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఎక్కడా చూడలేదు. ఆల్మోస్ట్ ఒక స్టాక్ ఆండ్రాయిడ్ డివైస్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈవెన్ మనం ఇక్కడ క్విక్ యాక్సెస్ మెనూ యూస్ చేస్తే చూసారా, స్టాక్ ఆండ్రాయిడ్లో లాగా పెద్ద పెద్ద ఐకాన్స్ ఉంటాయి అండ్ పెద్ద పెద్ద స్క్వేర్ గ్రిడ్స్ అయితే ఉన్నాయి. నథింగ్ వాళ్ళు చెప్పడం అయితే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే కనుక 3 years వరకు సపోర్ట్ ఉంటుంది. సెక్యూరిటీ ప్యాచెస్ అయితే కనుక 4 years ఆఫ్ సపోర్ట్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి ఈ డివైస్లో అయితే టోటల్గా 3 కెమెరాస్ ఉన్నాయి, 2 ఆన్ ద బ్యాక్ అండ్ 1 ఆన్ ద ఫ్రంట్. మెయిన్ కెమెరా అయితే కనుక 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ సోనీ IMX766 సెన్సార్. అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. కాకపోతే దీంట్లో సెన్సార్ అయితే మనకి సామ్సంగ్ JN1 సెన్సార్ని యూజ్ చేస్తున్నారు విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. దీంట్లో మనకి 114 degrees ఫీల్డ్ వ్యూ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇదైతే 16 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. దీంట్లో సోనీ IMX471 సెన్సార్ని యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేస్తుంటే కనుక మనం అప్ టు 20 times డిజిటల్ జూమ్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసుకొని 4K వీడియో at 30 FPSలో షూట్ చేయొచ్చు. ఇక్కడ మీరు వీడియో శాంపుల్ చూస్తున్నారు కదా, అదే 1080p వీడియోస్ అయితే కనుక 30 and 60 FPSలో షూట్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేస్తే కనుక మనం ఓన్లీ 1080p వీడియోస్ మాత్రమే రికార్డ్ చేయగలుగుతాము. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, ఇదైతే మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఆన్ ఏ ఫుల్ ఛార్జ్ మనకి ఇది ఎంతసేపు యూసేజ్ వస్తుంది అనేది నేను ఖచ్చితంగా సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ యూస్ చేసి చూడాలని ఉంది, అసలు బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుంది, ఎంతసేపు వస్తుంది అనేది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి దీంట్లో 33 watts సపోర్ట్ ఉంది, బట్ మనకి బాక్స్లో అయితే అడాప్టర్ ఇవ్వలేదు. మీరు 33 watts అడాప్టర్ యూస్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే కనుక 50% ఆఫ్ బ్యాటరీ మనకి 30 minutesలో వస్తుంది, 100% అయితే కనుక 70 minutesలో వస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అప్ టు 15 watts అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది అప్ టు 5 watts. ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే కనుక మనకి 33,000 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్ చేసుకునే వేరియంట్ని బట్టి మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. నాకైతే పర్సనల్గా డిజైన్ నచ్చింది, డిస్ప్లే నచ్చింది, సాఫ్ట్వేర్ అయితే సూపర్గా ఉంది. బట్ కెమెరాస్ ఓకే, ప్రాసెసర్ కూడా ఓకే, డైలీ యూసేజ్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది.
అంతకు మించి నాకైతే దీంట్లో ఫ్లాస్ ఏం కనిపించలేదు. అండ్ నథింగ్ వాళ్ళ నుంచి వస్తున్న ఫస్ట్ ఫోన్ కాబట్టి ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన దాంట్లో నాకు పర్సనల్గా అయితే హార్డ్వేర్ పరంగా కానీ సాఫ్ట్వేర్ పరంగా కానీ నేను ఏం ఇష్యూస్ ఫేస్ చేయలేదు. ఫర్దర్గా హార్డ్వేర్ ఇష్యూస్ నేను ఏమైనా ఫేస్ చేస్తే ఖచ్చితంగా సెపరేట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్టెక్. సో చూసారు కదా, ఇదైతే ఫైనల్లీ అన్బాక్సింగ్ ఆఫ్ నథింగ్ ఫోన్ 1. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరి కోసం చాలా కష్టపడి ఇండియా నుంచి తెప్పించి మరీ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో మీరు కూడా మన ఛానల్కి అంతే లవ్ చూపిస్తారు అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.